గైస్ ఈ రేటింగ్ అయితే నాకు చాలా నచ్చింది. నాకే కాదు మీ అందరికి కూడా నచ్చిందనుకుంటున్నాను. అంటే ఒక తమిళ్ మూవీ ఒక బీజీఎం యూజ్ చేసి అంటే ఆ మూవీలో ఉన్న బీజీఎం యూజ్ చేసి ఒక బట్టర్ రేటింగ్ చేశాను. అంటే ఇందులో ఇంకో బోనస్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒకవేళ బర్త్‌డే ఏమైనా లేకపోయినా సరే ఒక యాటిట్యూడ్ టైప్ చేసుకోవచ్చు. అంటే నార్మల్ టైపు. అది కూడా మీకు చాలా నచ్చుతది. ఎందుకంటే నేను 2 టైప్ చేశాను. డెమోలో కూడా 2 టైపు చూపిస్తాను. మీకు 2 చూడండి. రెండిట్లో ఏది బెటర్‌గా అనిపించిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు 2 డెమోస్‌ని ఫస్ట్ అయితే చూడండి. ఏమైతే చూసారు కదా! మేబీ మీకు అర్థమైపోయి ఉంటది ఎడిటింగ్ అనేది ఎలా ఉందని. ఒకటి నేను బర్త్‌డే టైప్ ఔట్ చేశాను. ఇంకోటి నార్మల్‌దంట. ఒక్క నిమిషం. బర్త్‌డే నేను ఇచ్చి ప్రాజెక్ట్‌లో వచ్చి మనకి సేమ్ బర్త్‌డే టైప్ ఉంటది. అంటే ఎలా అంటే జూన్ 22 అని వచ్చి నేను ఒక పర్సన్ బర్త్‌డే పెట్టాను. హ్యాపీ బర్త్‌డే ఉండి తర్వాత మనకి నేమ్‌తో రివీల్ అవుతది. అంటే నేమ్‌తో వస్తది. మనం ఇంకోటి వచ్చి ఒక్క నిమిషం చూపిస్తాను అది. ఇక్కడే ఎక్కడో ఉంటది మేబీ. మేబీ ఇదే అనుకుంటా చూడొచ్చు. ఒక్క నిమిషం. చూడొచ్చు మనకి 'డేంజరస్ మ్యాన్' అని ఒకటుంది. అంటే 'మ్యాన్ ఆఫ్ ద' ఉంటది. మీరు ఏమీ లేదు జస్ట్ అక్కడున్న నేమ్‌ని రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. అంటే టెక్స్ట్‌ని రీప్లేస్ పెట్టుకుంటే సరిపోద్ది. నేను చెప్తాను ఎలా అనేది ఇప్పుడు. ఫస్ట్‌గా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటది. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న 2 కెమెరాస్‌ని హైడ్ చేసుకొని ఇక్కడ ఒక పార్టికల్ వీడియో ఉంటది. దీన్ని కూడా హైడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం టెక్స్ట్‌ని ఓపెన్ చేస్తే మీకు డిస్టర్బ్‌గా ఉంటది. ఎక్స్‌పోర్ట్ చేసుకునే ముందు అన్‌హైడ్ చేసుకున్నప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చులే. గుర్తు చేసుకొని మరీ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అంతా అయిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటది. మళ్ళీ ఇంకోసారి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే అర్థం చేసుకోండి. ఇక్కడ జూన్ 22 అని ఉంటది. ఇక్కడ బర్త్‌డే పర్సన్ ఒక మంత్‌తో రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే నేను ఫస్ట్ అయితే ఎలా పెట్టానో 'డేంజరస్ మ్యానో' లేదా ఏదో ఒకటి మీకు ఏదంటే అంటే ఇన్‌స్టాగ్రామ్ కోటెన్స్ ఉంటాయి కదా! ఏదో మీకు నచ్చేది యూజ్ చేసుకోండి. లేదంటే దీన్నే రెగ్యులర్‌గా యూజ్ చేసుకోండి. అంటే బర్త్‌డే బట్టి. ఇంకోటి మనకి నేమ్‌తో రివీల్ అవుతది. లాస్ట్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకునే ముందు అన్‌హైడ్ చేసుకోండి. కొంచెం డిస్టర్బ్‌గా ఉంటదని చెప్తున్నాను అంతే. ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తే మనకు ఒక ఫోటో ఉంటది. ఒకటి ఈ ఫోటో ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. నేను ఎగ్జాంపుల్‌కి ఏదో ఫోటో రీప్లేస్ పెడతాలే గర్ల్సో, బాయ్సో మీరు బాయ్సే పెట్టుకోండి. చూడొచ్చు మనకైతే ఫోటో రీప్లేస్ అయింది. బట్ ఒక్కోసారి ఫోటో రీప్లేస్ అవ్వకపోతే ఒకే ఒక చిన్న ట్రిక్ ఏం లేదు. నార్మల్‌గా ఫోటో యాడ్ చేసుకొని ఫోటోని కాపీ లేయర్ కొట్టి ఫోటో డిలీట్ చేసేసి ఈ ఫోటో ఓపెన్ చేయండి. అంటే నేను ఇచ్చిన ఫోటో ఓపెన్ చేసి పైన ప్లస్ సింబల్‌ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన చిన్న యారో మార్క్ ఉంటది. క్లిక్ చేయండి. కరెంట్ ఫీల్ ఒకటే ఉంచండి. అంటే ఫస్ట్ ఒకటి గ్రీన్‌లో ఉంచి మిగతాయన్నీ హైడ్ చేసేయండి. లేదా వైట్ అయినా, హైడ్ అయినా ఒకటే. ఇక్కడ వైట్ చేసేయండి. అప్పుడు పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్స్ అనేవి ఓల్డ్ ఫోటో ఉంటాయి. జస్ట్ ఫోటో ఒకటి రీప్లేస్ అవుతది. ఒక్కోసారి మీకు అలా అవ్వపోతేనే ఇలా అవుతే గొడవే లేదు. అంటే కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి అయిపోతే పర్లేదు. ఒక్కోసారి రీప్లేస్ అవ్వదు అర్థం చేసుకోండి. ఈ ఫోటోని కాపీ చేసి బీట్ నుంచి పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సేమ్ ఎలా చేస్తున్నానన్నమాట. కొంచెం ఫోటో లెంత్ అని తక్కువ ఉంది పర్లేదు. ఇది నార్మల్‌గా పెంచకండి. ఇక్కడ మీకు టైమర్ ఆప్షన్ కనపడుతుంది. క్లిక్ చేసి ఇక్కడ టైమర్ పెంచుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే బీట్ మార్క్ అని ఇక్కడ టైమర్ కట్ చేయండి. అర్థమైంది కదా! అలా సేమ్ అంతే. ఇది కొంచెం తక్కువ ఉంది. నేను సేమ్ అంతే. కొంచెం టైమర్ పెంచుతున్నాను. అంటే ఎక్స్పాండ్ చేస్తున్నాను. సేమ్ అంతే. కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళండి. దీన్ని రీప్లేస్ పెట్టుకొని ఇక్కడ రెక్టాంగిల్ ఒకటి ఉంటది. బ్లాక్ రెక్టాంగిల్ అని దీన్ని కింద తీసుకురండి. ఎందుకంటే మీకు దానికున్న బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది దీని దీని మీద రావాలంటే ఫోటో కిందే ఉండాలి అర్థం చేసుకోండి. అది ఇక్కడ ఫోటో ఉంటది. సేమ్ అంతే కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళండి. లేదంటే ఫోటో యాడ్ చేసి చేసుకోండి. సేమ్ అంతే. ఈ ఫోటో కాపీ చేయండి. ఫస్ట్ పనైతే అయిపోయింది. మళ్ళీ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మనకు చూడొచ్చు ఈ ఫోటో అనేది కొంచెం ఎక్కువ ఉంది లెంత్ అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే టైమర్ కట్ ఉంటది. ముందు చెప్తాను. ఈ లోపలికున్నదేమో కట్ చేయడం, బయటకున్నదేమో టైమర్ పెంచడం. చూడండి ఇదైతే టైమర్ పెంచడం, ఈ లోపలకున్న టైమర్ కట్ చేయడం. అర్థమైంది కదా! అలా అంతే. పేస్ట్ చేయండి. టైమర్ తక్కువుంటే కట్ చేయండి. అలా సేమ్ ఒక్కోటి కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి అలా ఒక్కోటి బీట్‌ని యాడ్ చేసుకొని కరెంట్ ఫీల్డ్‌లో రీప్లేస్ పెట్టుకొని అన్‌హైడ్ చేసినన్ని హైడ్ చేసినన్ని అన్‌హైడ్ చేసుకొని మళ్ళీ బెటర్ కోడ్‌లో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి సరిపోద్ది.